ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను 5th క్లాస్ నుండి 9th లెసన్ తల్లిదండ్రుల సేవ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ లెసన్ అనేది 5th క్లాస్కే కాదు, తల్లిదండ్రులు ఉన్న ప్రతి ఒక్క పిల్లలకి వాళ్ళని ఎలా చూసుకోవాలి, ఒకవేళ తల్లి ఉండి తండ్రి లేక, తల్లి లేక తండ్రి ఉండి, ఒకవేళ వాళ్ళు లేకోకుండా వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళందరినీ మంచిగా చూసుకోవాలనేదే ఈ కథ ముఖ్య ఉద్దేశం. తల్లిదండ్రులను ఎలా చూడాలనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం చదివే కథలు ఎన్నో, అవన్నీ ఆయా కళలకు చెందిన ప్రజల అనుభవాలు. మనం చాలా కథలు చదువుతాం, అందులో వాళ్ళ అనుభవాలు కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, అవమానాలు, వాళ్ళు ఎలా ఎదిగారు అనేది వాళ్ళ అనుభవాలు. వాటిని ఏమంటారు? అనుభవాలు అంటారు. కావచ్చు, ఆలోచనలు కావచ్చు, మనం విన్నవి కావచ్చు, ఏది ఏమైనా ఆ కథలన్నీ విన్న వారిలో, చదివిన వారిలో మంచి ఆలోచనల్ని, లోకజ్ఞానాన్ని, ముందు చూపును కలిగించి వారి జీవితం, వారనుకున్న సంఘము సుఖ సంతోషాలతో ఉండాలనేదే ఆ కథల ఉద్దేశం. మనం ఎన్ని కథలు చదివినా కానీ అందులో మనం మంచిని గ్రహించుకోవాలి అనేదే దీని ముఖ్య ఉద్దేశం. మంచి అంటే ఏంటి? లోకజ్ఞానాన్ని, తర్వాత ఏంటి? ముందు చూపును, తర్వాత ఏంటి? సంఘంలో ఎలా మెదులుకోవాలి అంటే అందరితో ఎలా మెదులుకోవాలి, మన సుఖ సంతోషాలతో ఉండాలి అనేది ఆ కథల ఉద్దేశం. ఆ కథల నుండి మనము నేర్చుకోవాలి. తల్లిదండ్రులు పిల్లల పట్ల, పిల్లలు తల్లిదండ్రుల పట్ల, గురువులు శిష్యులు గురువుల పట్ల ప్రవర్తించాల్సిన విధానం నుండి ఎన్నెన్నో కథలు ప్రస్తావించబడ్డాయి. జీవితపు విలువను తెలిపే ఒక కథ చదువుకుందాం. అంతకంటే ముందేంటి? తల్లిదండ్రుల పిల్లల్ని మంచిగా చూడాలి, పిల్లలు తల్లిదండ్రులను మంచిగా చూడాలి. తర్వాత గురువులు శిష్యులను మంచిగా చూడాలి, శిష్యులు గురువులను మంచిగా చూడాలి. తర్వాత శ్రావణ కుమారుడు అనే చిన్న వయసున్న అబ్బాయికి తల్లిదండ్రులు తప్ప ఎవరూ లేరు. ఆ చిన్న పిల్లాడికి ఎవరు ఉన్నారు? అమ్మా నాన్న తప్ప ఎవరూ లేరు. పైగా ఆ తల్లిదండ్రులు వృద్ధులు అంటే ఏంటి? ఇక్కడ చూస్తున్నారుగా, వృద్ధులు అంటే ఏంటి? ముసలివారు. అందులు అంటే ఏంటి? కళ్ళు కనిపించని వాళ్ళు. ఆయనకెవరూ లేరు, తల్లిదండ్రులు తప్ప. అందులోనే వాళ్ళకి లోపం ఉంది, కళ్ళు కనిపించవు, ముసలివారు. అంటే వాళ్ళ వయసు దాటిన తర్వాత ఆయన పుట్టాడన్నమాట. మాతృదేవోభవ పితృదేవోభవ అని పెద్దలు చెప్పిన మాటలను అక్షరాలా పఠిస్తూ అమ్మా నాన్నలను దేవుళ్ళుగా ఎంచేవాడు, అంటే చూసేవాడు. ఎవరు? శ్రావణుడు. పెద్దలు మనకు చెప్తారు కదా, మన అమ్మా నాన్నల్ని మనం దేవుళ్ళలాగా చూడాలి, మాతృదేవోభవ పితృదేవోభవ అని పెద్దలు చెప్పే మాటని ఆయన కాకోకుండా ఆ మాటకు విలువ ఉండేటట్టుగా వాళ్ళని అలా చూసేవాడన్నమాట. ప్రతిరోజు ఉదయం లేవగానే నిద్ర నుండి మేల్కొన్న పిదప తల్లిదండ్రుల పాదములకు, అంటే కాళ్ళకు నమస్కరించేవాడు, అంటే మొక్కేవాడు. ప్రతిరోజు ఉదయం లేచి వాళ్ళ అమ్మ నాన్న కాళ్ళు మొక్కేవాడు. వారి పట్ల వినయ విధేయతను చూపుతూ వేలకు అన్నపానాది సదుపాయాలను చూసేవాడు శ్రావణ కుమారుడు. వేలకు అన్నము, నీళ్లు, వాళ్ళ సౌకర్యాలు అన్నీ చూసేవాడు. ఎవరు? శ్రావణుడు. ఆ ముసలి వాళ్ళ కళ్ళు కనిపించని వాళ్ళకి ఆయన కుమారుడు. తన తల్లిదండ్రులు ఎప్పుడూ ఆనందంగా కాలాన్ని గడిపేలా ప్రయత్నించేవాడు. వాళ్ళు బాధపడుకోకుండా, ఏమాత్రం దిగులు చెందకుండా ఉండాలని వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉండేటట్టుగా, వాళ్ళు సంతోషంగా గడిపేటట్టుగా ఉండేటట్టు చేసేవాడు. చిన్నవాడైన
తల్లిదండ్రులను అతడు చేస్తున్న సేవ చాలా గొప్పదని, అతడు మంచి బాలుడు అని అందరూ అనుకునేవారు. అంతే కదా. ఇప్పుడు మన తల్లిదండ్రులను ఎలా చూస్తున్నాము ఏంటి అనేది మనకంటే ముందు బయట వాళ్ళే ఎక్కువ గమనిస్తారు. వాళ్ళని మనం మంచిగా చూసుకున్నామనుకో, వాళ్ళు మనని గమనించి పిల్లగాడు ఫలానా పిల్లగాడు వాళ్ళ పిల్లైనా పిల్లగాడైనా వాళ్ళ అమ్మ నాన్నల్ని భలే చూసుకుంటున్నారు కష్టం రాకోకుండా అని అంటారు. అలానే చూసిన వారంతా ఈ శ్రవణుణ్ణి చాలా మంచివాడు అని అనుకునేవారు. ఒకనాడు శ్రావణుడి తల్లిదండ్రులు శ్రావణునితో మేము ముసలివారము గుడ్డివారము. అంటే ఏంటి? మేము ముసలోళ్ళం గుడ్డివాళ్ళం అంటే కళ్ళు కనిపించని వాళ్ళం. అయినా కాశీ వంటి పుణ్యక్షేత్రాలను దర్శించాలని ఉంది. మమ్మల్ని తీసుకొని ఆ ప్రదేశాలు తిరగడం నీకు కష్టమే. కొడుకుతో ఏమంటున్నారు? మాకు కాశీ ప్రదేశం చూడాలని ఉన్నది, మమ్మల్ని తీసుకెళ్ళడం నీకు కష్టమే, కానీ అది మాకు ఆశగా ఉంది, ఆ పుణ్యక్షేత్రం చూడాలని అని కుమారుడితో అన్నారు. అయినా ఆ విశ్వేశ్వరుడు ఉన్న పుణ్యక్షేత్రాన్ని చూడాలని మా ఆశ అని అన్నారు. అయినా ఆ మహాదేవుడు ఉన్న ఆ పుణ్యక్షేత్రం చూడాలని మాకు ఆశ ఉన్నదని కొడుకుతో అనేసరికి కొడుకు బలహీనులైన వారిని ఒక కావడి అంటే చూశారు కదా, ఇట్లా ఉంటుంది కావడి, ఒక గంపలాగా ఉంటుంది, ఒక భుజానికి ఒక కర్రలాగా ఉంటుంది, దానికి 2 గంపల్లాగా ఉంచి వాళ్ళని అందులో కూర్చోబెట్టి ఆయన మోస్తున్నాడు. ఎవరు? శ్రవణుడు. కళ్ళు కనిపించని తల్లి తండ్రి, ముసలి వాళ్ళైన తల్లి తండ్రిని చూశారు కదా. అయితే బలహీనమైన వారిని కావడిలో కూర్చోబెట్టుకొని దానిని తన భుజాలపై మోస్తూ పుణ్యక్షేత్ర దర్శనానికి ప్రయాణమయ్యాడు. అమ్మా నాన్నలని భుజాలను మోస్తూ పుణ్యక్షేత్రానికి ప్రయాణమైండు. దారిలో ఆ వృద్ధునికి దాహం తీర్చడానికి మంచినీరు కావాలని శ్రవణుణ్ణి అడిగారు. తల్లిదండ్రులు ఏమని అడిగారు? దారి పొడుగుతో వెళ్తూ ఉంటే వాళ్లకు గొంతు అనేది ఆరిపోయింది, తడి లేకోకుండా ఉండేసరికి వాళ్ళకు దాహం వేసి, మాకు నీళ్లు కావాలి నాయనా, కొంచెం తెచ్చి పెడతావా అని కొడుకుని అడిగారు వాళ్ళు. అప్పుడు శ్రవణుడు తల్లిదండ్రులకు ఎండ తగలకుండా కావడిని ఒక చెట్టు నీడలో ఉంచి వారికి నీరు తీసుకొని రావటానికి సమీపంలో గల ఒక నది దగ్గరకు వెళ్ళాడు. అంటే ఈ కావడిలో ఉన్న తల్లిదండ్రులకు ఎండ తగలకుండా, వాళ్ళ కళ్ళు కల్పించవు కదా, వాళ్ళు ముసలి వాళ్ళే కదా, వాళ్ళకు ఎండ తగలేకుండా వాళ్ళను ఒక చెట్టు నీడన ఉంచేసి నీళ్లు తీసుకురావడానికి ఒక నది దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? శ్రవణుడు. ఆ సమయంలో అయోధ్య నగరానికి రాజైన దశరథ మహారాజు వేటకు వచ్చి ఉన్నాడు. శ్రవణుడు కుండను నదిలో ముంచుతున్నప్పుడు వచ్చిన శబ్దం విని ఏ జంతువో నీరు తాగుతుందనుకొని అదేమిటో చూడకుండానే బాణం వేశాడు. ఆ అయోధ్య నగరానికి రాజైన దశరథ మహారాజు ఏం చేసిండు? ఈ శ్రవణుడు కుండని నీళ్ళలో ముంచుతుంటే ఆ శబ్దం విని ఏదో జంతువు వచ్చిందేమో అని చూడకుండానే బాణం విసిరేశాడు. ఎవరి మీదకి? శ్రవణుడి మీదకి బాణం విసిరేశాడు. తాను ఆ ప్రదేశానికి వచ్చాడు. బాణం వేసిన తర్వాత ఆ ప్రదేశానికి వచ్చి బాణపు దెబ్బ తిన్న శ్రవణుణ్ణి చూసి అతడి వివరాలతో పాటు తానెంత తప్పు చేసింది తెలుసుకున్నాడు. అంటే ఏంటి? అయ్యో నేను ఎంత తప్పు చేశాను, ఆయన వివరాలు కనుక్కొని నేను ఎంత తప్పు చేశాను అని అనుకున్నాడు. అయ్యో చూడకుండా బాణం వేసి ఎంత పొరపాటు చేశాను, ఇంకొకరి ప్రాణం తీసే అధికారం నాకెక్కడుంది, చాలా పెద్ద పాపం చేశాను, అందుకే తొందరపడి ఏ పని చేయకూడదంటారు అంటూ ఆలోచిస్తుండగానే శ్రవణుడు చనిపోయాడు. ఇప్పుడు మనం రాయేస్తాం, ఎవరికన్నా తగిలితే మనం బాధపడతాం, మీ అమ్మ ఎవరు, మీ నాన్న ఎవరు అని అడిగి అయ్యో అనేలోపు అతని ప్రాణం పోయింది. ఆ శ్రవణుడి ప్రాణం పోయింది. ఆయన ఆలోచించేలోపే బాధపడుతుండు, ఆయన కావాలని చేయలేదు కదా.
అలా బాధపడుతుండు. దశరథుడు శ్రవణుని తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి శ్రవణుడి మరణ వార్తను తెలియజేయగానే తమ ప్రియాతి ప్రియమైన ఆధారమైన ఒక్కగానొక్క సుతిని అంటే కొడుకు మరణ వార్త విన్న వారికి దుఃఖానికి అంతు లేకుండా పోయింది. అంతే కదా, తల్లిదండ్రులకు ఎవరి మీద ప్రేమ ఉంటుంది? పిల్లల మీద ఉంటుంది. పిల్లల్ని తల్లిదండ్రులు కొట్టినా కానీ పక్కవారు ఎవరు కొట్టినా, వాళ్ళకి చిన్న దెబ్బ తగిలినా, వాళ్ళకి కష్టం వస్తే ముందుగా బాధపడేది తల్లిదండ్రులు, వాళ్ళు అభివృద్ధి పడితే ముందుగా సంతోషించేది తల్లిదండ్రులు. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళందరికంటే ధైర్యాన్ని ఎక్కువ పిల్లలకి ఇచ్చేది ఎవరంటే తల్లిదండ్రులే. వాళ్ళు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా పిల్లలకి తల్లిదండ్రులే ముఖ్యం. అయితే తల్లిదండ్రులు బాధపడుతున్నారు, వాళ్ళని కొడుకు చనిపోయిండు, నీ వల్లే చనిపోయిండు అని వాళ్ళ దుఃఖం ఇంకా ఎవరికి చెప్పలేనంతగా పట్టలేని దుఃఖం వస్తుంది వాళ్ళకి. మాలాగే నీవు కూడా పుత్రశోకాన్ని అనుభవించుగాక అని దశరథుని శపించారు. అంతే కదా, ఇప్పుడు మన పిల్లలకి ఎవరన్నా హాని చేశారనుకో, వాళ్ళని మనం శపిస్తాం. నువ్వు నాశనం గాను, నువ్వు మా పిల్లల్ని ఇట్లా అన్నావు అని మనం వాళ్ళని శాపనార్థాలు పెడతాము. అలాగే వాళ్ళు కూడా దశరథుని మా కుమారుణ్ణి మాకు కాకుండా చేశావు, మాకు పుత్రశోకాన్ని మా పుత్రుణ్ణి మాకు లేకోకుండా చేసినావు అని, నువ్వు మాలాగే నీవు కూడా పుత్రశోకాన్ని అనుభవించుగాక అని దశరథుని శపించారు. ఇకపోతే కథల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మనం వీటికి అవగాహన, ప్రతిస్పందన, క్వశ్చన్ అండ్ ఆన్సర్. క్వశ్చన్కి మనం ఆన్సర్ ఎలా రాయాలి అనేది దీన్ని బట్టి ఉంటుంది. కథల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? మన ఆలోచనల్ని, సుఖదుఖాలని, సంఘంలో ఎలా ఉండాలి అనేది, లోక జ్ఞానాన్ని, సుఖదుఖాలని అన్నీ తెలుసుకోవడమే ముఖ్య ఉద్దేశం. కథల ద్వారా ప్రస్తావించబడే 2 అంశాలను రాయండి. తల్లిదండ్రులని పిల్లలు తల్లిదండ్రులని గౌరవించుకోవాలి. శిశువులు గురువులు శిశువులను గౌరవించుకోవాలి అనేది రెండోది. మూడోది, శ్రవణుని తల్లిదండ్రులు ఎటువంటి వారు శ్రవణుని తల్లిదండ్రులు? మూడో క్వశ్చన్కి ఆన్సరు ముసలివాళ్ళు, గుడ్డివాళ్ళు. శ్రవణుని తల్లిదండ్రుల కోరిక ఏంటి? వాళ్ళ కోరిక ఏంటి? వాళ్ళు ముసలి వాళ్ళైనా కానీ, కళ్ళు కనిపించని వాళ్ళైనా కానీ కాశీ పుణ్యక్షేత్రం చూడాలనేది వాళ్ళ కోరిక. తర్వాత శ్రవణుని కుమారుడి మరణానికి కారణమేంటో వివరించండి. ఆ నగరానికి దశరథ మహారాజు వేటకు వచ్చినప్పుడు బాణం వేశాడు. బాణం చూడకుండా బాణం వేసినప్పుడు ఆ బాణము ఎవరికి తగిలింది? శ్రవణునికి తగిలి శ్రవణుడు మరణించాడు. ఆయన మరణానికి కారణం రాయమంటున్నారు. అది ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. మాతృదేవో భవ పితృదేవో భవ అన్న పెద్దల మాట ద్వారా నువ్వేమి గ్రహించావు? మీ తల్లిదండ్రుల పట్ల మీరెలాంటి ప్రేమను, సేవా కార్యక్రమాలను చేస్తున్నారో తెలపండి. అంటే మాతృదేవ పితృదేవ భవ అంటే పెద్దలు అమ్మ నాన్న తల్లిదండ్రులతో సమానం, వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళని మంచిగా చూసుకోవాలన్న మాట మీద శ్రవణుడు వాళ్ళకి అన్ని సౌకర్యాలు చూశాడు. బాధపడకోకుండా సంతోషంగా ఉండేటట్టు గడిపే వాళ్ళలాగా చేశారు. నీళ్ళు అందించేవాడు, అన్నం అందించేవాడు, లేవగానే వాళ్ళ పాదాలకు మొక్కేవాడు. అలాగే అది రాసిన తర్వాత మీరేం చేస్తున్నారు అనేది కూడా అక్కడ మెన్షన్ చేయాలి. శ్రవణుని తల్లిదండ్రులు దశరథ మహారాజును ఏమని శపించారు, ఎందుకో మీ మాటలతో తెలపండి. అంటే మీ సొంతంగా రాయొచ్చు, అందులో టెక్స్ట్ బుక్ ఇప్పుడు లెసన్ చెప్పిన దాన్ని బట్టి కూడా రాయొచ్చు. శ్రవణుని ఏమని శపించారు? మాకు ఒక్కగానొక్క కొడుకుని నువ్వు చంపేసినావు, నీకు కూడా పుత్రుడు మాలాగా పుత్రుడు పోగొట్టుకోవాలా, అప్పుడు ఆ దుఃఖం నీకు తెలుస్తుంది అని శపించారు. మరి వాళ్ళు కళ్ళు కనపడవు, గుడ్డివాళ్ళు కదా, వాళ్ళకు చూసే ఆధారం ఎవరు? వాళ్ళ కొడుకే. వాళ్ళ కొడుకు లేకపోతే వాళ్ళకి ఎంత దుఃఖం ఉంటుంది. అలా మన సొంత మాటలతో రాయొచ్చు, లేకపోతే టెక్స్ట్ బుక్లో కూడా రాయొచ్చు. ఓకే, వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ లెసన్ అనేది ప్రతి స్టూడెంట్ చూసి తన తల్లిదండ్రులను
మంచిగా చూసుకోవాలనే ఉద్దేశంతో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూడడానికి ఉపయోగపడుతుంది. బాయ్.